ప్రజలందరినీ కూడా లోకాన్ని పరిపాలన చేశారు కాబట్టి ఆ యుగాలన్నీ కూడా చక్కగా గడిచిపోయాయి. జరిగేటువంటిది కలియుగం. కలియుగాన్ని పాలించేటువంటి వాడు కలిపురుషుడు, రాక్షసుడు కాబట్టి మానవుల్లో అనేక ఇబ్బందులు తలెత్తాయట. ఇంట్లో పడకపోవడం, ఒకరి గురించి మంచిగా మాట్లాడిన వాడు చెడుగా అర్థం చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా కలిబాధలు అంటాం. ఇటువంటి కలిబాధలను తప్పించేటువంటిది కూడా సూర్యారాధన. దానికోసమే మన వడల కుమార శర్మ గారు ఈ సంవత్సరం ఇప్పుడు 2026 మాఘమాసంలో ఫిబ్రవరిలో దశమ వార్షికంగా అంటే 10 సంవత్సరాల నుంచి ఆయన నిర్విరామంగా చక్కగా ఈ సూర్యారాధన, అలాగే ఈ సంవత్సరం విశేషంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా తలపెట్టారు. ఇది చాలా విశేషం. ఒక్కసారి ఓం శ్రీమాత్రే నమః అంటూ కుంకుమ అమ్మవారి దగ్గర అర్పించామంటే చాలా విశేషం, అమ్మవారి ప్రీతి చెందుతుందిట. అటువంటిది 1,000,000 సార్లు ఆ కోటి కుంకుమార్చన చేస్తున్నామంటే ఆ చోట స్వయంగా అమ్మవారే కొలువై ఉంటుంది. అటువంటి ఆ కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా, అది కూడా ఉచితంగా, ఎవరి వద్ద కూడా ద్రవ్య రూపేణ ఆశించకుండా, ధన రూపేణ ఆశించకుండా, ఇచ్చినటువంటి వారిని ఉద్యోగకుండా. ఎందుకంటే ఇది 10 మందితో కూడుకున్న పని, పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మరి అటువంటిది ఆయన ఒక్క ఆయన చక్కగా అది కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నారు. ఆయనకి కొంతమంది చక్కగా వెనకాల సహాయ సహకారాలు అందిస్తూ 10 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం 10వ వార్షికంగా చక్కగా ఇందాక నేను చెప్పినటువంటి అడ్రస్ కోలమూరు పెట్రోల్ బంక్ ఎదురుగల పద్మాక్షి నగర్, అందులో ఉన్నటువంటి వడల కుమార శర్మ గారు చక్కగా ఈ సంవత్సరం కూడాను ఈ మాఘమాస జనవరి 19వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 15 రోజులు పక్షదీక్షగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ 15 రోజులు కూడా జనవరి 19 లగాయతూ ఫిబ్రవరి 1 వరకు కూడా నిర్విరామంగా ప్రతిరోజు కూడా స్వామివారికి త్రిచ సౌర విధానంగా సూర్యారాధన చేస్తూ, అలాగే శ్రీమూర్తులందరి చేత కూడా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తారు. అలాగే మాఘ పౌర్ణమి నాడు సూర్య కళ్యాణం, చక్కగా సూర్యనారాయణమూర్తి కళ్యాణం నిర్వర్తిస్తూ ఆఖరి రోజున ఫిబ్రవరి 1వ తారీఖున కూడా లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి అందరికీ కూడా వచ్చిన వారందరూ కూడా అన్న సమారాధన చేసి శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే వ్యయ ప్రయాసంతో కూడినటువంటి కార్యక్రమం, అందులో మనం ఎంత ఖర్చు పెట్టినా ఇటువంటివి చేయలేం భగవత్ సంకల్పం ఉంటే తప్ప. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొండి. వడల కుమార శర్మ గారు చక్కగా వారి నెంబర్ కూడా కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆయన సంప్రదించి ఆ కార్యక్రమ వివరాలు తెలుసుకుని అందరూ పాల్గొని తరించగలరు అని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.